వేములవాడ ముద్రా సంఘం పెద్దమ్మ బోనాల మహోత్సవ కార్యక్రమంలో ప్రొద్దుటూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధి ముద్రా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ బోనాల మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండగలతో పాటు ఈ గ్రామ దేవతల ఉత్సవాలు ఐక్యతను పెంచడంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు కూడా దోహదం చేస్తాయని సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలో తమ కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా ఆనవాయితీగా బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని ముదిరాజ్ సోదరులు చేస్తున్న సందర్భంలో వారి ఆహ్వానం మేరకు వచ్చి మహాలక్ష్మి అమ్మవారిని, పెద్దమ్మ తల్లిని, దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లి అని అమ్మవారికి బోనాలు సమర్పించడం మన హైందవ సంస్కృతిలో ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఆయా కుల దేవతలకు, గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం కూడా పూజా విధానాలు, పూజా నైవేద్యాలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని, పిల్ల పాప బాగుండాలని, పంటలు బాగా పండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో, ఆయుర్తో ముందుకు సాగాలని మన గ్రామ దేవతలకు, కుల దేవతలకు మరి వేడుకోవడము, ఈ బోనాలు సమర్పించడము. ఈ బోనాలు సమర్పించిన సందర్భంలో ఆ బోనాలకు మెచ్చి అమ్మవారి ఆశీస్సులు అందిస్తుందని చెప్పని మన పురాతన కాలం నుండి కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోతున్న క్రమంలో వేరణ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆయా దేవాలయాల్లో బద్ది పోచమ్మ దగ్గర ఇతర పోచమ్మలు, లేదంటే మైసమ్మలు, దుర్గమ్మ, పెద్దమ్మ ఈ విధంగా బోనాలు సమర్పించే ఆనవాయితీలో భాగంగా మొట్టమొదటిసారిగా మరి ముదిరాజ్ సోదరులు ప్రతిసారి కూడా మరి ఇక్కడ అమ్మవారికి బోనాలు తీయడం, చక్కటి అలంకరణలో, పండుగ వాతావరణంలో అలంకరణ గావింపేయడం, మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి మరి అంతా మంచి జరగని చెప్పినటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయం, ఆనందదాయకం. ఈ సందర్భంగా ముదిరాజ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నన్ను ఆహ్వానించినందుకు అభినందనలు అందజేస్తూ మరి ఆ పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, బద్దిపోషణ తల్లి, మహాలక్ష్మి వారి ఆశీస్సులు ముదిరాజ్ కులస్తులతో పాటు వేరణ పట్టణ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు అంది అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో, ఆయుర్తో ముందుకు సాగాలని చెప్పని నేను కూడా వేడుకుంటూ, సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని చెప్పని వేడుకుంటూ ఈ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించే సందర్భంగా ముదిరాజ్ కులస్తులతో పాటు వేరణకు సంబంధించిన ప్రజలందరూ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.